ఓం నమ శివాయ. మా విజయనగరం నుంచి వచ్చామండి. ఇక్కడ మా బంధువులు ఒకరు ఉంటే చెప్పారు, ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయా, మంచిగా ఉన్నాయి, రాండి చూసి దర్శించుకొని వెళ్ళిపోదురు అని చెప్పారు. మేము శ్రీశైలం 2 సార్లు వెళ్ళామండి. అయినా కూడా ఆడ మేము అభిషేకాలు చేయలేదు, మంచిగా దర్శనం చేసుకోలేకపోయినాం. అట్లా అని చెప్తే ఇక్కడ మంచిగా ఉందన్నయ్య, రాండి చూద్దామని మా చెల్లె వాళ్ళు పిలిస్తే వచ్చామండి. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు కూడా మంచిగా ఉన్నాయి. మాకు చాలా ఆనందంగా ఉంది. మన కేదార్నాథ్ పోవాలన్నా మనకు డబ్బులు ఉన్నప్పుడు ఆడ టైం ఉండదు, ఆ టైం ఉన్నప్పుడు మనకు డబ్బులు ఉండవండి. కానీ ఇక్కడ ఎనీ టైం మన కోసం వాళ్ళు మంచిగా చేశారండి. ఇక్కడ మంచిగా ఉంది. జ్యోతిర్లింగాలు అంటే ఎట్లా ఉంటాయో మనకి ఇక్కడికి వచ్చినాకనే తెలిసిందండి. ఇక్కడికి వచ్చినాక అసలు జ్యోతిర్లింగాలు ఇంత అద్భుతంగా ఉంటాయి అనేది ఫస్ట్ టైం నేను చూడడం. ఇక్కడికి వచ్చినాక తెలిసిందండి జ్యోతిర్లింగాల గురించి కానీ వాటి విలువ గురించి కానీ. చాలా ఆనందంగా ఉందండి ఇక్కడికి వచ్చినందుకు. ఈ దర్శన భాగ్యం కలిగించిన శ్రీ శంకర గురూజీ స్వామికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. చాలా సంతోషంగా ఉందండి. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. 12 జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా నిర్మించిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్ర పూర్తి స్థాయి నిర్మాణంలో భాగంగా సిమెంట్, ఇటుక, ఇసుక, గ్రానైట్, కంకర వంటి నిర్మాణ సామగ్రిని గాని లేదా విరాళాల రూపంలో గాని మీ శక్తి కొలది సాయం చేసి సంపూర్ణ శివానుగ్రహాన్ని పొందండి.